హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కాపునాడు, కాపు జేఏసీ నేతల్లారా, కాపు జాతి కోసమే మా పోరాటమని గగ్గోలు పెడుతున్న మీకు చిత్తశుద్ధి ఉందా? సిగ్గనిపించటం లేదా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని మాట్లాడండి, చెప్పండి. ముందు నేను అడిగే ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అప్పుడు మీ చిత్తశుద్ధి గురించి ప్రజలు ఆలోచిస్తారు. మొదటిది, 1994 ఎన్నికల్లో ఓడిపోయిన ముద్రగడ రెడ్డి ఇంటి బయట కాపులెవరూ నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టాడా లేదా? కాపులు నా ఇంటికి రావద్దన్న వ్యక్తి కాపు నాయకుడు ఎట్లా అవుతాడు? నా మొదటి ప్రశ్న. రెండవది, ఓ కాపు బిడ్డను ఓడిస్తాను, ఓ కాపు బిడ్డని ఓడించి తీరతాను పిఠాపురంలో. ఓడించకపోతే నా పేరు కాపు కాదు రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేసి ఓడిపోయిన తర్వాత ముద్రగడ రెడ్డి అని గెజిట్లో పేరు మార్చుకున్న ముద్రగడ రెడ్డి కాపు నాయకుడు ఎలా అవుతాడు, కాపు ఎలాగవుతాడో నాకు తెలియాలి. ఇది నా రెండో ప్రశ్న. ఇక 3, చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు రిజర్వేషన్ పెట్టాడని, రిజర్వేషన్ కల్పిస్తూ పెట్టాడు. దానికి ఉద్యమం చేయమని ముద్రగడ రెడ్డిని ఎవరు అడిగారు? కాపులే నా ఇంటికి రావద్దన్న ముద్రగడ రెడ్డికి కాపుల కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాపులు ఇంటికి రావద్దన్న వ్యక్తికి కాపుల కోసం పోరాటం చేసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఎవరు కల్పించారు? ఆయన ఎవరు బతిమాలారు? ఆయన ఎందుకు ఉద్యమం మొదలుపెట్టాడు? నాకు ఇది నా ప్రశ్న. ఇది మూడో ప్రశ్న. నాకు ఇది సమాధానం కావాలి. అలాగే చాలామంది కాపు యువతకి, కాపులకు చాలామంది తెలియదు, గుర్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు కాపునాడు నాయకులకి, కాపు జేఏసీ నాయకులకి, వీళ్ళందరికీ తెలుసు కూడా మౌనంగా ఉంటారు. ఏమండి కాపు నేతల్లారా, కాపునాడు నాయకులారా, జేఏసీ నేతల్లారా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని పెట్టాడా లేదా? పెట్టాడు. అంటే 94లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయిన తర్వాత 2004లో అధికారంలోకి రావాలని కాపుల్ని ఎరగా వేసి రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచి కాపుల్ని దగా చేసిన గజ దొంగ, గోకర్ణ దొంగ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఈ కాపు కాపునాడు నాయకులు, జేఏసీ నేతలు అంత ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఎందుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేయలేదు? అప్పుడు ఎందుకు ముద్రగడ పద్మనాభం మౌనంగా ఉన్నాడు? అప్పుడు ఎవరు కోరలేదా ముద్రగడ పద్మనాభంని ఉద్యమం చేయమని? ఎంతోమంది కాపు నాయకులు ఉన్నారు, అందరూ మూసుకుని కూర్చున్నారు, మౌనంగా ఉన్నారు. కాపు జాతిని అన్యాయంగా నాశనం చేసేశారు. ఎందుకంటే కాపులంటే వీళ్ళకి ప్రేమ లేదు. కాపు కులంలో పుట్టి కాపు కార్డును ఉపయోగించుకుని ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, మంత్రులు అవుతారు. అంతవరకే కాపు. అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు రెడ్డి అయిపోతారు, వాళ్ళు కమ్మ అయిపోతారు, వాళ్ళు ఏ ఏ ఏ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి తగ్గట్టు మారిపోతారు. అది దౌర్భాగ్యం. అప్పుడు మౌనంగా ఉన్న కాపునాడు నాయకులారా, ఎందుకు మీరు రాజశేఖర్ ప్రశ్నించలేదు? అలాగే 5, ఈరోజు సమావేశంలో కలిసిన వాళ్ళు చాలామంది 2004 ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టోలో పెట్టాడు కాపు రిజర్వేషన్ ఇస్తానని. ఆయన 16లో మంజునాథ్ కమిషన్ని నియమించాడు. మంజునాథ్ కమిషన్లో ఒక చైర్మన్, 3 మెంబర్లు చేశాడు. కానీ చైర్మన్ అతను కాస్త అసంపూర్తిగా ఉండి ఎందుకనో అడ్డం తిరిగి మనిషి రిపోర్ట్ ఇవ్వట్లేదు. కనుక చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆ 3 మెంబర్లతో ఆ రిపోర్ట్ని తీసుకొని, ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని అసెంబ్లీలో 5% కాపు రిజర్వేషన్ ఇవ్వచ్చని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్గా పెట్టారు. మీరు దీన్ని కేంద్రంలో గెయిట్ చేయమని చెప్పి కోరాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడరేగా,
ఎందుకు పార్లమెంట్లో ఈ యొక్క మేము మేము యునానిమస్గా చేసి పంపించామంటే పార్లమెంట్లో దీన్ని యాక్సెప్ట్ చేయించండి, ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ని ఒక ఒక రిజర్వేషన్ అయ్యేటి సాధించమని ఎందుకు ప్రస్తావించలేదు పార్లమెంట్ రాజ్యసభల్లో? తెలుగుదేశం పార్టీతో పాటు ఎందుకు చేయలేదు, తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేదు అని మీరు అడగాలి కదా. ఎందుకు అడగలేదు మీరు? ఆ రోజు కాపు నాయకులు, కాపునాడు జేఏసీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? అప్పుడు గుర్తు రాలేదు మీ కాపు జాతి గురించి? చంద్రబాబు మోడీ గారు ఇచ్చిన ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడిన పర్సన్స్కి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయన సిఫారసు చేశాడు. దాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే అది వచ్చిన 10%లో 5% కాపులకు అని చెప్పి జీవో ఇష్యూ చేశాడు. ఇంతలోగా ఆయన ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆ జీవోని రద్దు చేస్తున్నప్పుడు ముద్దగడ పద్మనాభంతో ముద్దగడ రెడ్డితో పాటు ఈ కాపునాడు నాయకులు, కాపునాడు జేఏసీ లీడర్లు ఏం చేస్తున్నారు? ఎక్కడ తొంగున్నారు? ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు కాపు జాతి నష్టపోవట్లేదా? అప్పుడు కాపులు నష్టపోవట్లేదా? అప్పుడు కాపులు అడుక్కు తింటలేదా? అప్పుడు కాపులు అణగారిపోలేదా? వాళ్ళకు ఉద్యోగాలు లేవా? వాళ్ళు చదువుకోవడానికి లేదా? వాళ్ళు నిరాశలు అయిపోలేదా? అప్పుడు కాపులు కాదు, ఇప్పుడే కాపులా? ఏం మాట్లాడతారు కాపుల నాయకులారా మీరు? అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదని అడుగుతున్నాను. దీనికి మీ సమాధానం కావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు మాట్లాడి, హైదరాబాద్ ప్రెస్ మీట్లు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, రిజర్వేషన్లు ఇవ్వచ్చు, తమిళనాడులో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, అక్కడ ఏదో 2-3 చోట్ల రాష్ట్రాలు అన్నీ ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు, ఇవ్వకుండా కాపులను మోసం చేస్తున్నాడని రెచ్చగొట్టి కాపుల్ని ఉద్యమం చేయించి కాపులు 90 రావద్దని ముద్రగడ్డ చేత ఉద్యమం చేయించి అతను నాన్న ఇబ్బందులు పెడుతుంటే చూసి ఆనందించి నువ్వు ఇవ్వచ్చు అని మాట్లాడిన జగన్మోహన్ మాటలని యువత దూకుడు పెంచుకొని తునిలో రైలు కాల్చేస్తే, రైలు దుర్ఘటన జరిగితే దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? ముద్రగడ పద్మనాభ రెడ్డి కాదా? వీళ్ళందరూ ఏమైపోయారు? అదే జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు అని అన్ని చోట్ల మాట్లాడిన జై జగన్ అని మాట్లాడిన ఈ యొక్క దొంగ రాజకీయాలు అందరూ కలిసి అదే తునికొచ్చి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాష్ట్ర పరిధిలోనిది కాదు, ఇది నేను ఇవ్వలేను, ఇది కేంద్ర పరిధిలోనిది, ఈ రాష్ట్ర పరిధిలో కాదు కనుక నేను ఇవ్వలేను అని మాట్లాడాడు. అప్పుడు ఈ కాపునాడు నాయకులు, ఈ కాపు జేఏసీ నాయకులు, ముద్దుగడ పద్మనాభం, వైసీపీ కాపు నాయకులు మనం తీర్మానం చేశారు, కాపు ఆత్మీయ సమావేశం, వీళ్ళందరూ ఎక్కడున్నారు? అప్పుడు ఏడ తొంగున్నారు? అప్పుడు ఎందుకు మీకు కాపులు గుర్తుకు రాలేదు? ఆ రోజు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఇంత చేతగాని అయిపోయావు? అసెంబ్లీలో చెప్పావు, ఢిల్లీలో మాట్లాడావు, హైదరాబాద్లో ఎక్కడ పడక ఇవ్వాలని మాట్లాడావు కదా. ఇప్పుడు ఇవ్వలేని మాట ఎందుకంటున్నావు? తప్పు కదా, ఇది మోసం కదా, ఇది దగ కదా, కాపులను మోసం చేసినట్టు కదా, కాపులకి ఇది అన్యాయం కాదని అడిగి ఉంటే సిగ్గు శరం లేకుండా మీరు మౌనంగా ఉండకుండా ధైర్యంగా దమ్ముండి అడిగి ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలో ఒక 60 సీట్లు గెలుచుకునేవాడు, షంషేర్గా ముఖ్యమంత్రి అయ్యేవాడు. మీకు సిగ్గు లేక కాపుల్ని వైసీపీ పార్టీకి అమ్మేసి ముద్రగడ పద్మనాభం మీరందరూ రెడ్డిలు అయిపోయి అమ్మేసి మీరు ఇప్పుడు కాపు నాయకులు, కాపు జేఏసీలు. సిగ్గుంది అసలు మీకు? శరం ఉంది అసలు మీకు? మరి పవన్ కళ్యాణ్ గారు మీలాంటి కాపు బిడ్డ కాదా? ఆయన 2014లో పార్టీ పెట్టగానే అహ్మదాబాద్ వెళ్ళి మోడీ గారిని పర్సనల్గా కలిసి, మోడీ గారిని మీకు ఏమి ఆశించకుండా నేను సపోర్ట్ చేస్తాను, నా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చూస్తున్నాను అని ఎంతో మనస్ఫూర్తిగా వెళ్ళి మోడీ గారిని కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేయలేదా మోడీ గారికి? అహ్మదాబాద్ వెళ్ళి మరి అటంతా మోడీ గారినే ఆయన ఇది పాచిపోయిన లడ్డు విమర్శించలేదా? అది ధైర్యం కాదా? అది దమ్ము కాదా? పవన్ కళ్యాణ్ దమ్ము కాదా? ఆయన దేనికి భయపడాడో, తిరుపతిలో మీటింగ్ పెట్టాడో,
నేను పలానా రోజు కాకినాడలో మీటింగ్ పెడితే ఈ లోపల ఈ తాత్పర్యం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తాన్నారు. భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చారు, మాట ఇవ్వలేదు. తిరుపతి సభ సాక్షిగా మోడీ గారు సహా అందరూ చెప్పారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మాట్లాడారు అని ఆయన తిరుపతిలోనే తొలి సభ పెట్టి గంట మోగిస్తే పలానా రోజున కాకినాడలో సభ పెడతానంటే కాకినాడ సభకు ముందు రోజు అర్ధరాత్రి పూట అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పలేదా? అర్ధరాత్రి పూట ఢిల్లీలో ప్రెస్ మీట్లో అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు చెప్పలేదా? అదే అర్ధరాత్రి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ప్యాకేజీ వచ్చింది మనకి ఇదింత అని డబ్బులు ప్రకటించలేదా? పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్లో ఏమన్నాడు? మీరు ఒంటికి కాలం రాసుకోండి, ఫైటింగ్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ఆయన ఇచ్చి అది ప్రత్యేక ప్యాకేజీ కాదు పాచిపోయిన లడ్డులని ధైర్యంగా దమ్మున్న నాయకుడికి మాట్లాడాడు. అవన్నీ మీరు మర్చిపోయారా? ఆ మాత్రం ధైర్యం మీరు చేయలేకపోయారా? జగన్ రెడ్డిని అడగలేకపోయారా? అది ధైర్యం అంటే, అది గట్స్ అంటే, అది దమ్ అంటే. అలా అడిగితేనే టైంకి మనకు ఒక రోగం వస్తే ఆ రోగం మందు వేస్తేనే అది నడుస్తుంది. అలా కాకుండా మౌనంగా ఉండి రోగం ముదిరిపోయేత ఆ మందు వేస్తే పనిచేయదు. అట్లాగే ఎప్పటికప్పుడు స్పందించాలి. ఆ స్పందన కరువై మీరు కాపు జాతిని అడ్డంగా పెట్టుకుని మీకు పదవులు కావాలంటే, మీకు ఏదైనా ఆశిస్తే మీరు ఆశించి ఈ కాపునాడు కాపు జేసీలు పెట్టి కాపు జాతిని అడ్డంగా అమ్మేసి తాకట్టు పెట్టి మీరు పదవులు పొందడానికి మీరు ఏదో ఆశించి చేస్తున్నారని ప్రజలకు తెలియదా? ఎంతకాలం ప్రజలు మోసపోతారు? ప్రజలను ఎల్లకాలం మోసం చేయగలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మీరు కాపు జాతి కోసం మీరు ఉద్యమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాని కోసం పోరాడుతున్నాడే, ఇది కాదా? మీరు ముద్రగడ పద్మనాభం గారికే చూసి ఆయనకు నివాళులు అర్పించారు. రంగా గారు జిందాబాద్ అన్నారు. మరి రంగా గారి బొమ్మ ఏది అక్కడ? బ్యానర్లు కట్టడం కాదు, ముద్రగడ పద్మనాభం పక్కన రంగా గారి బొమ్మ ఉండాలి కదా. అక్కడ రంగా గారి బొమ్మ ఏది? అసలు రంగా గారికి ముద్రగడ పోలికేంటి అసలుకి? రంగా గారు అన్ని కులాలని అన్ని మతాలని ఆదరించాడు, అభిమానించాడు, వాళ్ళకి సహాయం చేశాడు. ముద్రగడ పద్మనాభం తను పుట్టిన కాపు కులాన్నే నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టిన నిష్ఠ దరిద్రుడు ముద్రగడ పద్మనాభం. అటువంటి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడట. ఆయనకి జోహార్ ముద్రగడ పద్మనాభం అంటారు. సిగ్గు శరం లేని ఈ కాపు జాతిలో పుట్టిన కాపు నాయకులు. మీకు ఏమాత్రం అభిమానం ఉంటే, సిగ్గుంటే, లజ్జుంటే, శరం ఉంటే స్పందించాలి. ఎప్పుడు సరైన సమయంలో స్పందిస్తేనే దాని విలువ ఉంటుంది. మీకు ఏదో కావాలి, మీరు ఏదో లబ్ధి పొందాలని ఇటువంటి మీటింగ్లు పెట్టి కాపు జాతిని మళ్ళీ తాకట పెట్టాలి, కాపుల్ని మళ్ళా వంచాలని ప్రయత్నాలు చేయమాకండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. 2004 ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇష్టాన్ని పెట్టిన రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత పిల్లి గుడ్డిదైతే ఏం చేస్తాండి? పిల్లి గుడ్డిదైతే ఎలక తోక చూపించారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గెలిచేదాకా మీకు మేనిఫెస్టోలు పెట్టి మీ కాపు రిజర్వేషన్ ఇస్తానని మాట్లాడి గెలిచిన తర్వాత ఎలక గుడ్డి పిల్లికి చూపించినట్టే తోక చూపించి నిశ్శబ్దం అయిపోయాడు, కామైపోయాడు. అప్పుడున్న కాపు నాయకులందరూ నోరెత్తలేదు. ఎందుకు అలా ఉండాలి అంటే మీరు ఎంపీలు ఎమ్మెల్యే సరిపోయిందా? మీరు ఎమ్మెల్సీ సరిపోయిందా? మీరు మంత్రి పదవి సరిపోయిందా? సిగ్గు శరంలేని ఈ కాపు నాయకులు. మీరు కాపు జాతి గురించి మాట్లాడద్దు. అసలు మీరు కాపుల్ని ఆల్రెడీ చేయాల్సిన నాశనం చేసేసారు కాపుల్ని. ఆయన మాట్లాడు అర్జయ రామకృష్ణ అటు బలిజ అయినట్టు కర్నూలు అయింది. ఆయన మాట్లాడు ఎప్పుడో ఉండేది రిజర్వేషన్ ఉండేది, నీల సంజయుడు తీశారు. నీల సంజయుడు ఎవరు? మీ రాయలసీమాడు కదా. మళ్ళీ దామోదర సంజయ్ గారు ఇచ్చారు కదా. మళ్ళా కాసు బ్రహ్మాండ తీశారు కదా. తీసేసిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కమ్ము కాస్తున్నారు మీరు? రాజశేఖర్ ఈ పెడతానని మేనిఫెస్టోలు పెట్టి ఇస్తానని మేనిఫెస్టో పెట్టి ఇవ్వకుండా చేస్తే ఏం చేశారు మీరు? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు చేస్తున్నారు? ఇంకా మీరు సిగ్గుపడండి. రాజశేఖర్ తండ్రి కొడుకులు ఇద్దరు కాపుల్ని ఎర్రిపప్పల్ని చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు కాస్త కూస్త బెటరు. ఒక కమిషన్ వేశాడు. కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వకపోతే మెంబర్లతో రిపోర్ట్ తెప్పించుకున్నాడు. దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, కేంద్రానికి పంపించాడు. అది కాదు కేంద్రం నుంచి ప్రెషర్ చేయడానికి ఆయనకి సపోర్ట్ లేదు. జగన్మోహన్ సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకకంఠంతో మాట అంటే ముందుకెళ్తుంది. ఎక్కడా స్పందన లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు లేదో మనకు అనవసరం. ఆయన బిల్ పాస్ చేసి
పార్లమెంట్ పంపించాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో, అసెంబ్లీలో, రాజ్యసభలో ప్రస్తావన చేయలేదు. తర్వాత మోడీ గారు ఎకనామికల్గా వీక్వర్ సెక్షన్ పీపుల్, ఆర్థిక వెనుకబడిన వ్యక్తి పిల్లల కోసం ఒక 10% రిజర్వేషన్ ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు 5% కాపులు కేటాయించి జీవో ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆ జీవోని క్యాన్సిల్ చేస్తే ఎర్రి పప్పల్లాగా ఎర్రి ముఖాలు వేసుకొని జై జై జగన్, జై జై జగన్ అని చప్పట్లు కొట్టి మూసు కూర్చున్న మీరా మాట్లాడేది? మీరా చంద్రబాబు నాయుడు వెళ్ళి అడుగుతారు మీరు? ఏ జగన్మోహన్ ఎందుకు అడగరు మీరు? ఇంత ఇంత ప్రశాంతం కూర్చుని కబుర్లు చెప్తారా? సొల్లు కబుర్లు. ఎవరు చెప్తారు మీ కబుర్లు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ప్రజలారా, మీకు కాపు సోదరులారా? నేను చంద్రబాబు నాయుడు మంచివాడని చెప్పట్లేదు, నేను గొప్పవాడని చెప్పట్లేదు. నేను రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిలతో పోలిస్తే గుడ్డి కన్నా మెల్లనయం. వాళ్ళు గుడ్డిలాగా చేశారు మనల్ని. కాస్త మెల్లదనంగా ఏదో ఒకటి చేశాడు. కానీ ఈ యొక్క కాపు నాడు, కాపు జేఏసీలు పెట్టుకుని ఇటు నాయకులందరూ కలిసి, వైసీపీ కాపు నాయకులు, తెలుగుదేశం కాపు నాయకులు, వీళ్ళందరూ కలిసి కాపులని మోసం చేస్తున్నారు. కాపు జాతి నడి రోడ్లో వదిలేస్తున్నారు. వీళ్ళు మన సుడిగుండంలపై వేసేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. తెలుసుకోమని మీకు తెలియజేస్తున్నాను. అడగాల్సినప్పుడు అడగకుండా అన్నీ మూసుకొని తొంగుని ఈరోజు సభ పెట్టి మేము వెళ్తాం, చంద్రబాబు కలుస్తాం, అడుగుతాం, లేకపోతే ఉద్యమాలు చేస్తాం, లేకపోతే ఆమరణ చేశారు. చాలా చూసాం మేము. ఎన్ని చేస్తారో మాకు తెలీదు, మాకు తెలుసు. మీకు స్పందన ఎక్కడ ఉంటుంది, మీకు సపోర్ట్ చేసేది ఎవరు, అన్నీ మేము చూస్తాం. మీ 10 మంది నాయకులు, 20 మంది నాయకులు కాదు కావాల్సింది. ఇక్కడ పనిచేసే వాళ్ళు కావాలి, నమ్మకస్తులు కావాలి, కాపు జాతి కోసం ప్రాణ త్యాగం చేసేవాళ్ళు కావాలి. అటువంటి ప్రాణ త్యాగం చేసింది ఒక్క వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే. ఆయన మహానుభావుడు. అటువంటి మోహన్ రంగా గారి పక్కన ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడతారా? ఏమన్నా సిగ్గుందో అసలు మీకు? ముద్రగడ పద్మనాభం కాపు జాతికి ఒక్క పని చెప్పండి నాకు చేశాడని. ఒక్క పని సంపూర్ణంగా. ఉద్యమం చేసి సరిపోదు, ఉద్యమం నెరవేర్చాడు ఎక్కడన్నా ఒక్కటి. అసలు మోహన్ రంగా గారు ఉద్యమాలు చేయకుండానే కాపు జాతి నాయనకుంది, నేను కాపు జాతి వెనకాడుతున్నాడు ధైర్యం ఇచ్చాడు మన మోహన్ రంగా గారు. అది గొప్పతనం. ఆ భరోసా ఏది? అటువంటి భరోసా ఇవ్వకుండా కాపులను మోసం చేస్తున్నా, దగా చేస్తున్నా వాళ్ళకి మీరు వత్తాసు పలుకుతారా? సిగ్గు లేకుండాను, శరం లేకుండాను, ఉచ్చు నీచం లేకుండా మాట్లాడతారా? మీరు కాపు జాతికి ఉత్తరిస్తారా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? నేను ఒకటే చెప్తున్నా, మీ కాపు నాడు కానీ కాపు జేఏసీలు ఎవరైనా సరే నాతో డిబేట్కి రండి. నేను డిబేట్లో మాట్లాడతాను. ఈ ప్రశ్నల మీద మీరు మాట్లాడి నేను మాట్లాడతాను. ఎక్కడ ఆవేశపడాల్సిన పని లేదు, ఎక్కడ తొందరపడాల్సిన పని లేదు. మనం ప్రతి పాయింట్ కూలంకుషంగా మాట్లాడదాం. మాట్లాడితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరు ఏం చేశారో, ఎవరు ఏం చేయలేదో, ఎవరు కాపులు మోసం చేశారో, ఎవరు కాపులు ద్రోహం చేశారో, ఎవరు కాపుల్ని అణిచివేశారో అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ వింటారు. అది ఒకరోజు పట్టచ్చు డిస్కషన్, 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అది ఒకరోజు చూపించలేకపోవచ్చు. ఒక వారం రోజులు, వారం ఎపిసోడ్, రోజుకు గంట ఎపిసోడ్ లేయచ్చు. కానీ ఈ ప్రతి విషయం కూడా ప్రతి కాపు బిడ్డకు తెలియాలి. తెలిస్తేనే ఈ యొక్క కాపు జాతికి మేలు జరుగుతుంది. ఇది నా ఉద్దేశం. మీలో ఎవరైనా సరే వస్తే టీవీ 24 ఉంది, దాంట్లో కానీ హర్ష గుంటుపల్లి, #హర్ష గుంటుపల్లి అది కానీ, లేదంటే కిరణ్ టీవీ కానీ, లేకపోతే మెగా బాక్స్ ఆఫీస్ కానీ, లేకపోతే భారత్ మీడియా కానీ, లేకపోతే అమరావతి వేశ్యల రాజధాని అన్న సాక్షి టీవీ తప్పి అమరావతిని వేశ్యల రాజధాని అని డిబేట్ చేసిన సాక్షి టీవీ తప్పించి ఏ టీవీలోనైనా నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. మీరు కాపుల పట్ల విధేయత ఉండి కాపు జాతి ఉద్ధరణ కోసం అయితే ఖచ్చితంగా మీరు డిబేట్కు రావాలి, వచ్చి తీరాలి. డిబేట్కి వచ్చి డిబేట్ చేస్తేనే అసలు ఎవరు ఏంటి, కాపులకు ఎవరు న్యాయం చేస్తుంది, ఎవరు న్యాయం చేయట్లేదు, ఏం జరుగుతుంది, ఈ యొక్క వివరాలన్నీ తెలుసుకోవాలంటే కాపు జాతి మొత్తం ఖచ్చితంగా డిబేట్ జరగాలని నేను కోరుతున్నాను. మీరు డిబేట్కి వస్తారని ఆశిస్తున్నాను. మీరు చాలా ఫీల్ అవుతున్నారు. కాపు జాతి అన్యాయం అయిపోయింది, కాపులు అణగారిపోయారు, వాళ్ళ అభివృద్ధికి రావాలని మీకు ఏమాత్రం కాపుల అభివృద్ధికి నోచుకోవాలి అని తలుచుకుంటే, అనుకుంటే, ఆశిస్తే డిబేట్కి ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. వస్తేనే మీ నిజాయితీకి
నిజాయితీగా ఉన్నారని తెలుసు. లేకపోతే ఇదంతా బూటకం, నాటకం అని తేలిపోతుంది. తెలుగు ప్రజలారా, ముఖ్యంగా కాపు సోదర సోదరీమణులారా, మీరు ఈ వీడియోని చివరిదాకా వినండి. విని ఆ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్‌కి, బంధువులకి షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఈ వీడియోని ఆదరిస్తారని, ఖచ్చితంగా కాపు జాతి మొత్తం వినాలని నా ఈ కోరిక, నా యొక్క తపన. కాపు జాతి బాగుండాలని, వాళ్ళందరూ బాగుపడాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా వెల్లివిరిసి సుఖ సంతోషంతో జీవించాలని నా కోరిక, నా తపన, నా తాపత్రయం. దానికోసం నేను కాపుల కోసం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీకందరికి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.